హలో అండి, దోసకాయ చట్నీకి వేస్తున్నాను. చూడండి, ధనియాలు వేసుకోవాలండి. జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, కొద్దిగా మెంతులు, మెంతులు, ఒక టమాటా అండి, ఇది కొద్దిగా వేగాక ఈ దోసకాయ ముక్కలు వేసుకోవాలండి. ఇలా సగం సన్నగా తరుక్కున్నాను, సగం లావులావుగా ఉంచి ఇది వేయించడానికి వేసేయాలి. వెల్లుల్లిపాయలు, మళ్ళీ తాలింపు అవసరం లేదండి, దీనికి పెట్టుకోవచ్చు, పెట్టుకోకుండా పర్లేదు. దోసకాయ ముక్కలు పెద్ద పెద్ద వేసేస్తున్నాం. ఇందులో ఈ చిన్నవి మాత్రం చివరిలో కలుపుకుంటాం. రోటి పచ్చడి అనమాట. కొద్దిగా పసుపు వేసుకున్నాము. ఇదిగోండి, ఇలా రోట్లో వేసి కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా దంచుకోవాలండి. తర్వాత మనం పెట్టిన దోస ముక్కలు చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న దోస ముక్కలు కలిపేయాలి. అంతే. పోపు పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోయినా కూడా పర్వాలేదు, ఎందుకంటే అన్నీ నూనెలో వేయించుకున్నాం కాబట్టి. ఇలా ఉంటుందండి. కచ్చాపచ్చగా నూరిన తర్వాత ఇలా దోసకాయ ముక్కలు కలుపుకోవాలండి. కొద్దిగా రెండు పొట్టు వేసి తర్వాత తీసేయాలి అనమాట. అంతే. ఇది తాళింపు వేసుకోవచ్చండి, వేసుకుపోయినా కూడా పర్వాలేదు. నేను వేయడం లేదు, కొత్తిమీర కలిపేస్తున్నాను అంతే. ఇలా పంటికి తగులుతా కొద్ది పలుకులు బాగుంటుంది అన్నమాట. ఇది దోసకాయ పచ్చడి. హిందువుల పెళ్ళిళ్ళు అన్నిట్లోనూ దోసకాయ పచ్చడి లేదు ఉండదు. పెళ్ళికి బంతి భోజనం ఉండదు కాబట్టి అందరికీ తెలిసే ఉంటుంది ఈ దోసకాయ పచ్చడి రుచి. అంతేనండి, అయిపోయింది. ఇంకా తీసేస్తాను. ఇదిగోండి ఫైనల్ లుక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.